హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 50,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గాల్లో కోలాహలం కనిపిస్తోంది. ట్యాంక్ బండ్పై 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. ప్రతి విగ్రహానికి QR కోడ్ ఇచ్చారు అధికారులు. బందోబస్తు విధుల్లో 30,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 250 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ ఏర్పాటు చేశారు. ఇటు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బాలాపూర్ నుంచి గణేశుడి శోభాయాత్ర ఎలా కొనసాగనుందో మా ప్రతినిధి ఆకాంక్ష అందిస్తారు. ఆకాంక్ష, చెప్పండి. అయితే ఇప్పుడే బాలాపూర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే లడ్డు వేలంపాట ముగిసింది. సో లడ్డు వేలంపాట ఈసారి అయితే మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేసేలా 35 లక్షలకి ఈసారి లడ్డు వేలంపాట పాడి లింగాల దశరథ గౌడ్ గారి ఈసారి లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడే లడ్డు వేలంపాట ముగిసిన తర్వాత ఇక్కడే దగ్గరలో ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయానికి వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ గణేశుడికి ప్రథమ పూజలు చేశారు. సో మనం చూసుకోవచ్చు. అయితే ఈయన కర్మన్ఘట్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లింగాల దశరథ గౌడ్ గారు అనమాట. 35 లక్షలకు వేలం పాటలో లడ్డుని గెలుచుకున్నారు. హైదరాబాద్తో సహా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డుకు ఎంతో విశేషమైన ఆదరణ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. లడ్డు ప్రసాదం స్వీకరించిన వారికి మొక్కులు తీరుతాయని, అలాగే వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనకి నమ్మకం అన్నమాట. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా బాలాపూర్ లడ్డు వేలాన్ని ప్రత్యేకంగా విశిష్టంగా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు లడ్డు వేలంపాట ముగిసింది. ఇప్పుడు గణేశుడి శోభాయాత్ర కూడా స్టార్ట్ అవ్వబోతుంది. టైం ఇప్పటికే ఆల్రెడీ 11:55 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ముందుగా ఈ బాలాపూర్ గ్రామం అంతటా కూడా గణేష్ శోభాయాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మెల్లగా ఇది మోంజా మార్కెట్, అలానే ట్యాంక్ బండ్ వైపు ఇది వెళ్తుందనమాట. అయితే లడ్డూని దక్కించుకున్న వారి బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము, పదండి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, ఎందుకంటే దేవుని కృప వల్ల మంచి జరుగుతున్నది. అందువల్ల ప్రతి సంవత్సరం రావాలనిపిస్తుంది. ఎంత పనులున్నా ఎక్కడున్నా పనులను వదిలిపెట్టుకోవాలైనా సరే భక్తి శ్రద్ధలతో రావాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే వేల మంది లడ్డు అంటే బాలాపూర్ అంటే లడ్డు. ఆ లడ్డుతోటి తీసుకున్న వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. కాబట్టి భక్తి ఇంకా పోటీ పడుతున్నారు. ఇంకా పెరుగుతుంది, కానీ అట్లా పెంచకుండా సంవత్సరం ఒకే రేంజ్ కావాలంటే మిగతా 50 లక్షలు అంటారు, 60 లక్షలు అంటారు, ₹1,00,00,000 అంటారు. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం కొద్ది పెంచుకుంటా ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఫస్ట్ ఒక అడుగు నుంచి 70 అడుగుల వరకు ఎలా వచ్చిందో, ఇది గత ఫస్ట్ 94లో 450 నుండి స్టార్ట్ అయిన లడ్డు ఇప్పుడు 35 లక్షల వరకు వచ్చింది. అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. చాలా బాగా అనిపిస్తున్నది. అసలు మామూలు జనాలు కాదండి. అసలు లైన్ దర్శనం కావడానికి మామూలుగా అయితే 3-4 గంటల వరకు పడుతుంది. ఇప్పుడు సో అయితే మనం చూసినట్లయితే గత ఏడాది 30 లక్షల 1,000 రూపాయలకి లడ్డుని కైవసం చేస్తున్నారు కొల్లల శంకర్ గారు. మరైతే ఈసారి అదే విధంగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ గారు లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.